అంటే గత వారం రోజులుగా మహిళల వస్త్రధారణ మీద ఒక యాక్టర్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి అయితే రేపాయి. చాలా పాటల్లో విన్నాం మనం, కట్టుబాటు ఉండాలి, గౌరవంగా బతకాలి, తాత్రపడక కొంతకాలం ఆగవయ్య అని చెప్పేసి చాలా పాటల్లో స్త్రీ వస్త్రధారణ గురించి చాలామంది చెప్పారు. అంటే మీది మా హక్కు, మేము ఎలాగైనా రెడీ అవుతాము, అడగడానికి నువ్వెవరివి అన్నట్టుగా కూడా తాజాగా నాగబాబు గారు కూడా రియాక్ట్ అయిన పరిస్థితి. అంటే దీని మీద మీ రియాక్షన్ ఏంటి? ఒక కామనర్గా, ఒక న్యాయవాదిగా కాకుండా ఒక కామనర్గా చెప్పాలంటే ఏం చెప్పుకొస్తాను? నేను న్యాయవాదిగానే మాట్లాడతా, అంతే తప్ప ఒక కామన్ మ్యాన్గా మాట్లాడాలంటే అవి సనాతన ధర్మం, మనకి సంప్రదాయం, కట్టుబాట్లు ఇవన్నీ ఒకే యాంగిల్. భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక కాన్స్టిట్యూషన్ అనేది ఒకటి రాసుకున్నాం. ఆ కాన్స్టిట్యూషన్కి పరిమితికి లోపడి 140 కోట్ల మంది జనాలు ప్రతి వాడికి కూడా ఈ కాన్స్టిట్యూషన్ అప్లై అవుతుంది, సెక్షన్ అప్లై అవుతుంది, దాని ప్రకారమే జరగాలి. అయితే మీరు అడిగిన పాయింట్ ఏంటంటే ఆ వస్త్రధారణ అనేది చేసుకోవచ్చా చేసుకోకూడదా, అది వాళ్ళ యొక్క నైతికతకి సంబంధించినటువంటి వ్యక్తిగతమైనటువంటి అంశం. దానివలన పిల్లలు చెడిపోవట్లేదా అని అంటే పిల్లలు దాని ఒక్కదాని వల్లనే కాదు, బోల్డ్ అనే సంఘటనలు ఉన్నాయి చెడిపోవటానికి, మనం బోల్డ్ అనే సంఘటనలు ఉన్నాయి. ప్రతి దాని మీద యాక్షన్లు తీసుకోవాలి. ఇక్కడికి వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్లో ఒక ఉన్న జస్ట్ ఎగ్జాంపుల్, ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్లు చేసే పని ఏంటి, ఏం చేస్తున్నారు? వాళ్ళకి కట్టుబొట్టు సాంప్రదాయం, ఈ సాంప్రదాయాన్ని ఫాలో అవ్వకపోతే వాళ్ళు కూడా అక్కడ ఆడపిల్లల్ని నానా హింసలు పెడుతున్నారు. అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో ఈ బురకా ధరించాల్సిందే అని, ఇది పెట్టుకోవాల్సిందే అని, ఆడపిల్లలు బయటికి రావడానికి వీలు లేదని చెప్పి, వాళ్ళు చదువుకోవడానికి వీలు లేదని చెప్పి, ఇళ్లలోనే ఉండాలని, ఈ రకరకాలైన కట్టుబాట్లు వాళ్ళకున్న చట్టాల ప్రకారం అణచివేత అక్కడ ఆఫ్ఘనిస్తాన్లో జరుగుతోంది. మరి అది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం వాళ్ళకి అక్కడ జరుగుతున్నప్పుడు దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి కదా, దాన్ని యాక్సెప్ట్ చేయాలా వద్దా? మరి చేయాలి కదా. దాన్ని ఇక్కడ ఎందుకని విమర్శిస్తున్నాం? అదే కట్టుబాట్లు ఇక్కడ దీని తప్పని, వ్యతిరేకమని ఇక్కడ ఎందుకని మాట్లాడుతున్నాం? ఆడపిల్లలు వాళ్ళకి అనుకూలంగా, వాళ్ళకి కంఫర్ట్ ఆలోచించి చేస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు మాట్లాడుతున్నాం? ఇవి ఇంట్లో నా పిల్లలు చేసినప్పుడు ఒక రకంగా స్పందించడం, బయట వాళ్ళు చేసినప్పుడు ఇంకొక రకంగా స్పందించడం అనేది సహజంగా మానవ నైజం, ఆ రకంగా ఉంటుంది. అయితే ఒక సిద్ధాంతం, సాంప్రదాయం, ఒక పాతకాలం నుంచి వచ్చిన వాళ్ళం, పూజా పునస్కారాలు మనకి నరనరాల జీర్ణించుకొని ఉన్నాయి కనుక ప్రతి వాళ్ళు సీతాదేవిలానే ఉండాలి, ద్రౌపదిలానే ఉండాలి, లేకపోతే సతీ సావిత్రిలా ఉండాలి అని కోరుకుంటాడు. ఈయన పెళ్ళాం మాత్రం సతీ సావిత్రిలో ఉండాలి. ఈడెళ్ళి మాత్రం బాంబేలో రెడ్ లైట్ ఏరియాలో కూర్చుంటాడు. ఈడికే హక్కులు అమ్మాయికే వర్తిస్తాయా? ఈ అబ్బాయికి ఈ చట్టాలు గిట్టాలు ఇట్లాంటివి ఏమి ఉండవా? ఈ యాంగిల్లో చూసినప్పుడు వాళ్ళకి స్వేచ్ఛ, స్వతంత్రాలు ఉండటం అనేది కరెక్ట్. మితిమీరిన తనం అనేది అదొక్కదానిలోనే లేదు. అదేదో సినిమా వచ్చింది ఏంటి, అర్జున్ ఊహు అంటావా ఏంటా అదేదో సినిమా, పుష్పనా, దాంట్లో ఏంటి ఆ కట్టేంటి, బొట్టేంటి, ఇదేంటి, అది తప్పని పెంచలేదా వీళ్ళకి, ఈ సంఘాలకి? దాన్ని ఎందుకు, ఆ సినిమాని ఎందుకు బ్యాన్ చేయాల? ఆ సినిమాని అసలు ఎవడో చూడటానికి వీలు లేదని చెప్పి ఏమన్నా మీ ఉద్యమాలు ఏమన్నా చేశారా? అక్కడేమో వెళ్ళి కళ్ళొప్ప గురించి సినిమాలు ఇంకేం కనపడతాయని నేల టికెట్లో కూర్చొని వెళ్ళి దిక్కుమాలని చూశారు కదా. 1000 రూపాయలు 1500 టికెట్లు కూడా కొనుక్కొని వెళ్ళేలా మరీ చూశారు కదా. ఇక్కడికి వచ్చేసరికి ఎవరికి అనుకూలంగా ఉన్న మాటలు మాత్రం వాళ్ళు మాట్లాడతారు. టీవీలను లేకపోతే ఇంకోడో కనపడేసరికి టీవీలను చూసి రెచ్చిపోయే జనాలు కొంతమంది ఉంటారు. ఈ నిన్నటిదాకా ఒక దిక్కుమాల పని చేస్తాడు, ఈ టీవీ కనపడినప్పుడు ఇది ఫోకస్ అవ్వాలని, లేకపోతే జనాల్లో ఇదొక ఈ పేరు కొంచెం పాపులర్ అవ్వాలని ఇట్లా చేసే కొన్ని ఉంటాయి. ఇది ఎవరికి వాళ్ళకి నైతికతకి సంబంధించిన వ్యవహారం, వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఇది. యాక్టర్ శివాజీ మాట్లాడిన మాటలు ఆయన వ్యక్తిగతమైనటువంటి సోషల్ మీడియా వేదిక కూడా ప్రజలు కూడా అతను తప్పేం చెప్పలేదు, కరెక్టే చెప్పాడు, పద్ధతిగా రెడీ అవ్వండి చెప్పాడు తప్ప మీరు వల్గర్గా రెడీ అవ్వద్దు అనేది అతని ఇంటెన్షన్. కాకపోతే అతన్ని కొంతమంది కొన్ని శక్తులు అడ్డుకొని అతని మీద కొంత నెగిటివ్ ప్రచారం చేయడాన్ని మీరు సమర్థిస్తారు, వ్యతిరేకిస్తారు? అదే అంటున్నాను. ఇప్పుడు శివాజీ అభిప్రాయంతో ఏకీభవించే వాళ్ళు శివాజీ కరెక్ట్ అంటారు, శివాజీ అభిప్రాయాన్ని వ్యతిరేకించేవాడు ఈడెవడు చెప్పటానికి, ఈయనకేం సంబంధం, ఈ బట్టలు ఎలా కట్టుకుంటే ఈయనకేంటి,
అని వాళ్ళ వాళ్ళు ఉంటారు. ఇప్పుడు ఇది వ్యక్తిగతమైనటువంటి నైతికతకు సంబంధించినటువంటి వ్యవహారం. వాళ్ళ యొక్క ఫ్రీడము, వాళ్ళ స్వేచ్ఛ, వాళ్ళకి కట్టు బొట్టు వాతావరణం, చిన్నప్పటి నుంచి పెరిగిన ఇది, ఈ సాంప్రదాయాలు, పూజలు, పునస్కారాలు వీటిలన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. చదువుకున్న వాళ్ళం చదువుకున్నట్టుగా ఉండాలి. గతంలో ఈ మనం ఏంటి ఈ సనాతన ధర్మాలు ఇట్లాంటివి మాట్లాడాలి అని అంటే గతంలో మన రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం వీళ్ళందరూ ఎందుకు పెద్దాళ్ళు అయ్యారు? సతీ సహగమనాన్ని వ్యతిరేకించారు కదా వాళ్ళు. అప్పట్లో వాళ్ళకన్నా ముందు సతీ సహగమనం ఉండేది. మొగుడు చచ్చిపోతే పెళ్ళాన్ని కూడా చితి మీద తీసుకెళ్ళి బతికుండగా తగలబెట్టారు. అది సనాతన సాంప్రదాయం కదా, అప్పటి సాంప్రదాయం అది. దాన్ని ఇప్పుడు ఫాలో అవుదామంటే ఒప్పుకుంటారా? మరి ఎందుకని ఒప్పుకోరు అంటే ఇది వీళ్ళకి నచ్చదు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్కటి నచ్చుతుంది. ఆ నచ్చిన వాడు దాన్ని సమర్థిస్తాడు, నచ్చని వాడు వ్యతిరేకిస్తాడు. ఇది ప్యూర్గా వ్యక్తిగతమైనటువంటి విషయాలు. ఆ అమ్మాయి ఏం దుస్తులు కట్టుకుంటుందో ఇంకోటో వ్యక్తిగతమైంది. నువ్వు విమర్శించదలుచుకున్నావు, ఓకే విమర్శించు. అయితే ఆయన కూడా 2 పదాలు తప్పుడు మాటలు వాడాడు. ఆ వాడిన దానికి క్షమాపణ అడిగాడు. మళ్ళీ దాని మీద ఇంకా మళ్ళీ డిబేట్లు పెట్టుకోవటం, మాట్లాడుకోవటం, సమాపన చెప్పేశాడు, అయిపోయింది, వదిలేసేయటమే. ఈ ప్రతి వాళ్ళు రోడ్డు మీదకి వస్తున్నారు, ఏదేదో మాట్లాడుతున్నారు. ఆ అమ్మాయికి ఉన్నటువంటి వ్యక్తిగతమైన ఇదేంటో, ఆ అమ్మాయికి ఉన్న స్వేచ్ఛ ఏంటో, ఆ అమ్మాయికి ఉన్న ఫ్యూచర్ ఏంటో, దేన్ని ఆశించి అట్లా చేయదలుచుకుందో, ఇవన్నీ కూడా వాళ్ళ వ్యక్తిగతమే. నువ్వమ్మ చక్కగా బొట్టు గాజులు ఇంట్లో పెట్టు కూర్చోమ్మా అని అంటే ఆ అమ్మాయిని ఏం క్యారెక్టర్లు ఇస్తారో, ఏదో అత్త క్యారెక్టర్లో, మా ఇంకో క్యారెక్టర్లో, లేకపోతే ఇట్లాంటివేవో ఇంట్లో పిండి రూపుకునే క్యారెక్టర్లో ఇట్లాంటివేవో ఇస్తారు. ఆ అమ్మాయి ఏదో ఒకటి ఆశించి కదా పెట్టుకొని ఉంటుంది. ఎవరైనా బట్టలు చింపుకొని అన్నీ విప్పేసుకొని జనాల ముందు నుంచోవాలని ఎవరు మాత్రం అనుకుంటారు? ఎవరు అనుకోరు. ఏదో ఆ గ్లామర్ ద్వారా ఒక 4 రూపాయలు సంపాదించుకోవటం అంటే ఇక్కడ మళ్ళీ దాన్ని తప్పుడు అర్థం మాట్లాడకూడదు మనం. క్యారెక్టర్ పరంగా అది వాళ్ళ నటించటం, తెర మీద కనపడటం అనేది వాళ్ళ యొక్క వ్యాపారం. అది డబ్బులు ఒక వాళ్ళ వృత్తి. అది ఆ వృత్తిలో భాగంగా వాళ్ళకున్న ఏం అవసరం ఉందో డైరెక్టర్ గారు చెప్పిన ప్రకారం చేయటం అనేది వాళ్ళ వృత్తి. ఆ వృత్తి ప్రకారం చేస్తారు. కానీ ప్రతి దాంట్లో మనం వేలు పెట్టి మాట్లాడి క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ మనమే ఇక్కడ జడ్జిల్లాగా డిసైడ్ చేసేసి, నిన్న టీవీ ఛానల్లో ఎవరిదో ఒక దానిలో చూశాను నేను, ఆడెవడో అన్వేషణ అంటే ఎవరో ఒక ఆయన నా అన్వేషణ ఏదో మాట్లాడాడని వీళ్ళు ఇక్కడ శిక్ష చేస్తున్నారు. వాడు ఏం మాట్లాడాడో సరే పక్కన పెడదాం. సరే ఒకళ్ళకి బాధ కలిగించి ఉంటుంది, ఒకళ్ళకి హ్యాపీ అనిపించి ఉంటుంది. భారతదేశం 140 కోట్ల మంది జనాభా ఉన్నటువంటి దేశం. ఈ దేశంలో అనేక రకాల కులాలు ఉన్నాయి. కొన్ని వందల కులాలు ఉన్నాయి, వేల కులాలు ఉన్నాయి, కొన్ని వందల భాషలు ఉన్నాయి. ఈ భాషలన్నిటిలోనూ ఒక సమగ్రంగా ఒక కాన్స్టిట్యూషన్ ప్రకారం ఈ రకంగా నడిచే దేశం ప్రపంచంలో ఎక్కడన్నా ఉందనంటే ఒక భారతదేశమే. ఈ భారతదేశంలో ఏ ఒక్క చట్టం అయినా సరే 100% సక్సెస్ అవ్వదు, 100% ఫెయిల్ అవ్వదు. చట్టం కూడా మనకి ఏమని చెబుతోంది, అధికారంలో కూర్చోవాలి అని అంటే 51% కన్నా ఎక్కువ మనకు ఓట్లు వస్తే గెలిచినట్టే, అంతే కదా. 100% రావాలని ఏం లేదు కదా. 100% వచ్చే అవకాశం ఉందా? లేదు కదా. అంటే 51% వచ్చిన వాడు గెలిచాడు అంటే 49% వచ్చిన వాడు మీకు వ్యతిరేకంగా ఓటేసినట్టే కదా. ఈ వ్యతిరేకంగా ఓటేసిన వాడిని పరిగణలోకి తీసుకోవాలి కదా. అంటే 2 వ్యవస్థలు ఉన్నాయి. ఒకదాన్ని సమర్థించే వాళ్ళు ఉన్నప్పుడు వ్యతిరేకించే వాళ్ళు ఒకళ్ళు ఉంటారు, నచ్చవు. అందుకని వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనది ఏది చేసినా, వాళ్ళు వ్యతిరేకించినా వీళ్ళు ఆమోదించినా చట్ట ప్రకారం జరగాలి. ఇక్కడ న్యాయం ఒకటి ఉంది, చట్టం ఒకటి ఉంది, ధర్మం ఒకటి ఉంది, సెక్షన్స్ ఉన్నాయి, కాన్స్టిట్యూషన్ ఉంది. దీని ప్రకారమే జరగాలి. మీరు ఒప్పుకున్నా, మీరు వ్యతిరేకించిన. అన్వేషణ పరిస్థితి ఏంటంటారా? ఏముందండి, ఆయన ఒక యూట్యూబ్ వీడియోలు చేసుకొని మాట్లాడుకునే మనిషి. పాపం తిరిగి మన వాళ్ళ నోట్లో పడ్డాడు. ఆయన మాటలు మాట్లాడాడు, మళ్ళీ అదే మాటలు మళ్ళీ మాట్లాడి మనం దీన్ని కాంట్రవర్షియల్ చేయటం కన్నా దాని గురించి ఎందుకంటే ఈ వ్యవహారం. ఆయన ఇక్కడ మన ఇండియాలో ఉండేవాడు కాదు, ఎక్కడో ఉండేవాడిని తీసుకొచ్చి ఉరేసేయాలంటున్నారు. రాత్రి ఒక వీడియోలో ఉరేసేయాలి, ఏవైనా సరే సిబిఐని పంపించాలి. ఇంతకుముందు అమెరికాలో ఉన్నవాళ్ళు, ఇంకో చోట ఉన్నవాళ్ళని సిబిఐ పంపించడానికి మన చట్టాలు ఒప్పుకుంటాయా? ఎవరు యాక్సెప్ట్ చేయాలి?
ఎలా పంపించాలి, ఆ దేశానికి మనకున్నటువంటి సంబంధాలు ఏంటి, నేరస్తుల అప్పగింత ఒప్పందాలు ఏంటి, వీటి మీద కదా ఆధారపడి ఉంటుంది. వీళ్ళు కూర్చున్నారు స్టూడియోలో కూర్చొని, ఏమైనా సరే ఆడికి శిక్ష పడేదాకా నిద్రపోను ఉంటుంది ఒక ఆవిడ. ఇది ఏంటి ఇదంటే ఆ టీవీలో ఆ స్టూడియోలో కనపడినంత వరకు, ఆ మైకు ఆ కెమెరా ముందున్నంత వరకు గట్టిగా మాట్లాడతారు. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళు ఇద్దరు కలిసి టీ దాకా వెళ్తారు. కామన్ అది. అవును, ఈ రకమైంది ఇది కరెక్ట్ కాదు. ఏదైనా సరే సమర్థించినా వ్యతిరేకించినా కూడా చట్ట ప్రకారం ఉండాలి. ఇందాక నుంచి మనం మాట్లాడుకునేది అదే. పోలీసులకు కూడా చట్టం వాళ్ళ చేతుల్లో తీసుకునే అధికారం వాళ్ళకి లేదు. వాళ్ళని పట్టుకోవడం, కోర్టుకి అప్పచెప్పడం వరకే వాళ్ళ బాధ్యత. అంతేగాని చట్టాన్ని చేతిలో తీసుకొని కొడతాను, వాయించేస్తాను అనే అధికారం లేదు. ఎవరైనా సరే పోలీసు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు నేను ఎట్లా హెల్మెట్ పెట్టుకోవాలో పోలీసు కూడా హెల్మెట్ పెట్టుకొని తీరాలి. అంతే తప్ప చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదు.